ఇంట్లోనే ఈజీగా హైదరాబాద్ బిర్యానీ ఎలా చేసుకోవాలో, ఎలాంటి టిప్స్ యూస్ చేస్తే అద్భుతంగా వస్తుందో ఈ వీడియోలో చెప్తాను. ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. బిర్యానీ ఎలా చేసుకోవాలో కొలతలతో సహా చెప్తాను. బిర్యానీ చేసేటప్పుడు చిన్న చిన్న టిప్స్ పాటిస్తే చాలండి. అచ్చం హోటల్ స్టైల్ బిర్యానీ లాగా, దమ్ బిర్యానీ లాగా ఉంటుంది. టేస్ట్ కూడా అచ్చం హోటల్ దమ్ బిర్యానీ లాగే ఉంటుంది. ఇంటికి ఎవరన్నా చుట్టాలు వస్తారు కదండి, అప్పుడు ఈ దమ్ బిర్యానీ చేసి పెట్టండి. మళ్ళీ ఎప్పటికీ గుర్తు పెట్టుకుంటారు, మళ్ళీ మళ్ళీ అడుగుతూ ఉంటారండి. అంత టేస్ట్ గా ఈ బిర్యానీ అరోమాకే ఫిదా అయిపోతారండి. అంత బాగుంటుంది. ఒకసారి ఈ రెసిపీ ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. మాత్రం ఎక్కడ స్కిప్ చేయకుండా అయితే చూడండి. ఎక్కువ ల్యాగ్ లేకుండా ప్రాసెస్ ఏంటో చూద్దాం. చాలా సింపుల్ గా ఉంటదండి. ముందుగా అయితే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అండి, దీపు వెంకీ వరల్డ్. చికెన్ దమ్ బిర్యానీకి మీడియం అంత సైజ్ అయితే చికెన్ తీసుకుంటున్నాను. మరీ పెద్ద సైజు కాదు, మరీ చిన్న సైజు కాదండి, మీడియం సైజ్ అయితే స్కిన్లెస్ అయితే చికెన్ తీసుకుంటున్నాను. అలాగే 3 టైమ్స్ అయితే వాష్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఒక గిన్నెలో బాస్మతి రైస్ తీసుకుంటున్నాము. కిలో చికెన్ కి 1/2 కిలో బాస్మతి రైస్ అయితే తీసుకుంటున్నానండి. మనము బాస్మతి రైస్ కూడా పాత బియ్యం తీసుకుంటే చాలా బాగుంటది కొత్త బియ్యం కంటే. నేను బిర్యానీ చేయాలి అంటే పాత బియ్యము చూసుకుంటానండి. బియ్యాన్ని కడిగేదానికి బియ్యంలో నీళ్లు పోసుకొని గట్టిగా కలపకుండా మెల్లగా కలుపుకోవాలండి. బియ్యం అనేది విరిగిపోతూ ఉంటాయి. మనకి రైస్ పొడి పొడిగా రావాలంటే మెల్లగా కలిపి 2-3 టైమ్స్ అయితే కడిగి వాటర్ పోసుకొని పక్కన పెట్టుకోవాలండి. మ్యాగ్నేట్ చేసే లోపల రైస్ అనేది నానుతుంది కాబట్టి ఇప్పుడు పక్కన పెట్టుకో. మనం ముందుగా ఫ్రైడ్ ఆనియన్స్ అయితే చేసుకోవాలండి. బిర్యానీకి మెయిన్ ఇంగ్రీడియంట్. మనము ఫ్రైడ్ ఆనియన్స్ వేయటం వల్ల టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. నేను ఇక్కడ సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ ఇప్పుడు బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై అయితే చేసుకుంటున్నాను. ఎక్కువ టైం పడుతుందండి ఫ్రైడ్ ఆనియన్స్ కి, కాబట్టి చేసుకోవాలి అనుకుంటే ముందు రోజే ఫ్రై అయితే చేసుకోండి. ఇక్కడ సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ హాఫ్ వేసుకొని ఫ్రై చేశాను. మిగతా హాఫ్ ఆనియన్స్ వచ్చి చికెన్ మ్యాగ్నెట్ కోసం తీసి పక్కన పెట్టాను. నాకైతే మంచిగా ఫ్రైడ్ ఆనియన్స్ అయితే రెడీ అయిపోయాయండి. ఇప్పుడు ఫ్రైడ్ ఆనియన్స్ ని పక్కన ప్లేట్ లో తీసి పెట్టుకుందాము. మీరు ఎప్పుడైనా చేసుకోవాలంటే ముందు రోజు ఫ్రై చేసుకోండి, టైం సేవ్ అవుతుంది. ఇప్పుడైతే ఎందులో అయితే దమ్ బిర్యానీ చేస్తామో అందులో చికెన్ వేసుకోవాలండి, కడిగి పెట్టుకునింది. ఇలా మొత్తం చికెన్ అంతా వేసుకోవాలండి. ఇప్పుడు 1/2 టేబుల్ స్పూన్ దాకా పసుపు, అలాగే 3 టేబుల్ స్పూన్ దాకా ధనియాల పొడి, కారం సరిపడా. మా ఇంట్లో అయితే కొంచెం కారం ఎక్కువ తింటామండి, మీరు ఎంత తినగలరో అంత వేసుకోవాలి. అలాగే అల్లం వెల్లుల్లి పేస్ట్, పెరుగండి. ఇక్కడ 10 రూపీస్ ప్యాకెట్ యూస్ చేస్తున్నాను, మీరైతే 1 కప్పు దాకా యూస్ చేయండి. ఆనియన్స్ అలాగే కొత్తిమీర, పుదీనా. నా దగ్గర కొత్తిమీర లేదు, నేను యూస్ చేస్తున్నానండి, మీరు కొత్తిమీర కూడా యూస్ చేసుకోండి. అలాగే మనం ఇప్పుడు ఆనియన్స్ ని ఫ్రై చేసి పెట్టుకున్న ఆయిల్ ఉంటుంది కదండి, గరిటెలు అయితే తీసుకుంటున్నాను చిన్న గరిటెతో. అలాగే బిర్యానీ మసాలా 1/2 స్పూన్ దాకా, గరం మసాలా 1/2 స్పూన్ దాకా యూస్ చేస్తున్నాను. అలాగే రుచికి సరిపడా సాల్ట్ వేసుకొని మంచిగా చేత్తో మసాలాలన్నీ ముక్కలకి పట్టేలాగా ఒక 4-5 నిమిషాల పాటు కలుపుకోవాలి. టైం ఉంటే చికెన్ మ్యాగ్నేట్ చేసి పెట్టిన తర్వాత 1 అవర్ కానీ లేదంటే హాఫ్ అన్ అవర్ అయినా సరే ఫ్రిడ్జ్ లో పెట్టుకోండి. బిర్యానీ చేసే ముందు తీసి వెంటనే అయినా చేసుకోవచ్చు, లేదంటే ఇలా డైరెక్ట్ గా అయినా చేసుకోవచ్చు. మనము ఫ్రిడ్జ్ లో పెట్టడం వల్ల ముక్క అనేది సాఫ్ట్ గా జ్యూసీగా ఉంటుందండి. టేస్ట్ అనేది ఏమీ మారదు. ఇప్పుడు సన్నగా కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి వేసుకొని గరిటెతో అయినా సరే చేత్తో అయినా సరే ఒకసారి కలిపి ఆన్ చేసుకొని మనం చికెన్ ని మ్యాగ్నేట్ చేసి పెట్టుకున్నది స్టవ్ మీద పెట్టి కుక్ చేసుకోవాలి. అయితే మనము ఫ్రైడ్ ఆనియన్స్ చేసేటప్పుడు హాఫ్ మాత్రమే ఫ్రై చేసి పెట్టుకున్నాము ఆనియన్స్, మిగతా హాఫ్ వచ్చి చికెన్ మ్యాగ్నేట్ చేసేటప్పుడు వేసి మిక్స్ చేస్తానని చెప్పాను. ఇప్పుడు ఆ సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ కూడా వేసుకొని 2-3 నిమిషాల పాటు గరిటెతో అయితే తిప్పుతూ ఉండాలండి. అంటే పచ్చివాసన పోయేంత వరకు ఒక 4-5 నిమిషాల పాటు వేయించుకోవాలండి. ఇలా 4-5 నిమిషాల పాటు వేయించుకున్నాక చికెన్ మీద ఒక మూత పెట్టుకొని ఒక 10-15 నిమిషాల తర్వాత తీసి చూడండి. చికెన్ లో ఉన్న వాటర్ అంతా రిలీజ్ అవుతూ ఉంటుంది. చికెన్ లో ఉన్న వాటర్ అంతా కంప్లీట్ గా అయితే ఆవిరైపోయి మంచిగా ఆయిల్ అనేది పైకి తేలుతుండేంత వరకు మధ్య మధ్యలో అయితే కలుపుతూ ఉండాలండి. మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలి, లేదంటే కింద అనేది అడుగు మాడిపోతుందండి.
చికెన్ అనేది కింద మాడకుండా గరిటెతో తిప్పుతూ ఒక 10-15 నిమిషాల వరకు వేసుకోవాలండి. 10-15 నిమిషాల తర్వాత తీసి చూడండి. చికెన్ లో ఉన్న వాటర్ అంతా ఇప్పుడిప్పుడే ఆవిరైపోయి ఆయిల్ అనేది పైకి తేలుతుంది. ఇలా మధ్య మధ్యలో చికెన్ ని చూస్తూ ఉండాలండి, లేదంటే కింద అడుగు అనేది మాడిపోతుంది. చికెన్ కింద మాడిపోయిందంటే స్మెల్ కూడా చాలా బాగుండదండి. మనము చికెన్ బిర్యానీ చేస్తున్నామంటే దగ్గరుండి శ్రద్ధగా మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలండి, లేదంటే కింద అడుగు మాడిపోతుంది. కింద అడుగు మాడిందంటే టేస్ట్ అనేది అస్సలు బాగుండదు. బిర్యానీ చేసే వాళ్ళు మాత్రం ఈ ఒక్కటి గుర్తు పెట్టుకొని శ్రద్ధగా చేయండి. ఇప్పుడు ఒకసారి ప్లేట్ పెట్టేసి 10-15 నిమిషాల పాటు వదిలేసుకోవాలి. 10-15 నిమిషాల తర్వాత తీసి చూడండి. చికెన్ లో ఉన్న వాటర్ అంతా పోయి ఆయిల్ అనేది పైకి తేలుతూ ఉంది కదండి. ఇలా మధ్య మధ్యలో చికెన్ ని 10-15 నిమిషాలకి అలా చెక్ చేస్తూ ఉండాలి, లేదంటే కింద అడుగు మాడిపోతూ ఉంటుంది. కాబట్టి ఇలా ఒకసారి గరిటెతో కలిపి చికెన్ 75% కుక్ అయిందా లేదంటే 85% కుక్ అయిందా లేదా చెక్ చేస్తూ ఉండాలి. మనకి చికెన్ 75 కానీ 85% ఖచ్చితంగా కుక్ అవ్వాలండి. ఇలా ఒకసారి చికెన్ అంతా మొత్తం కలిపి మళ్ళీ ఒకసారి మూత పెట్టేసుకొని ఒక 5 నిమిషాల పాటు మళ్ళీ ఒక 5 నిమిషాల తర్వాత తీసి చూడండి. కంప్లీట్ గా కుక్ అయింది 85%. చికెన్ లో ఉన్న వాటర్ అంతా కంప్లీట్ గా పోయి ఆయిల్ అనేది కింద అడుక్కి అలాగే చికెన్ ముక్కకి పైకి తేలుతూ ఉందండి. మనకి చికెన్ 85% కుక్ అయిందో లేదో ఒకసారి చెక్ చేసుకొని చికెన్ బాగా 85% కంప్లీట్ గా కుక్ అయింది అనుకుంటే చికెన్ అంతా ఒకసారి బాగా గరిటెతో కలిపి మూత పెట్టి పక్కన పెట్టేసుకోవాలండి. ఇప్పుడు మనము బాస్మతి రైస్ ని పెట్టుకోవడానికి ఎసురు కుక్కర్ లో కానీ లేదంటే ఏదన్నా గిన్నెలో పోవాలి. కొద్దిగా ఎక్కువ వాటర్ అయితే యాడ్ చేసుకోండి. ఇప్పుడు మనము ఓల్గరా మసాలాలు అయితే తీసుకోవాలండి. దొరికేటివే బిర్యానీ ఆకు, లవంగాలు, యాలకులు, జీరా, అలాగే స్టార్ అనైజా, అలాగే కొద్దిగా స్టోన్ ఫ్లవర్ అయితే తీసుకున్న ఎసురులో అన్ని వేసుకొని అలాగే కొత్తిమీర, పుదీనా, నా దగ్గర కొత్తిమీర లేదు, పుదీనా ఒక్కటే తీసుకుంటున్నాను. రుచికి సరిపడా ఉప్పు వేసుకొని వాటర్ అంతా మరిగేటప్పటికి మనము ముందుగా బాస్మతి రైస్ నానపెట్టుకున్నాం కదండి, స్ట్రైనర్ తో వడగట్టుకొని రైస్ అంతా వేసుకోవాలండి. ఈ విధంగా రైస్ వేసుకున్నాక గరిటెతో అయితే కలుపుతూ ఉండాలండి. మనకి రైస్ పక్కాగా 75% అయితే కుక్ అవ్వాలండి. రైస్ అనేది పలుకులుగా రావాలి అంటే 75% ఖచ్చితంగా కుక్ అవ్వాలి. ఎందుకంటే 75% రైస్ అనేది కుక్ అయింది అనుకోండి, దమ్ పెట్టినప్పుడు 15% బాగా కుక్ అయిపోతుంది. పొడి పొడిగా పలుకులుగా ఉంటుంది. మనము తినడానికి కూడా చాలా పొడిగా బాగుంటుందండి, హోటల్ స్టైల్ లాగా. ఆ బియ్యాన్ని పెట్టేసి పక్కకి వెళ్ళాం అనుకోండి, ముద్ద అయిపోతుంది. 75% కుక్ అయిందో లేదో ఒకసారి చూస్తూనే ఉండాలి. మధ్య మధ్యలో గరిటెతో అయితే కలుపుతూ ఉండాలండి. దగ్గరుండి మనము రైస్ ఉడికిందా లేదా చూసుకుంటూ ఉండాలండి. ఇలా ఒకసారి బాగా గరిటెతో అయితే కలిపి దానికి పలుకులుగా ఉన్నా సరే గరిటెతో ఒకసారి బాగా కలిపి చేత్తో పట్టుకుంటే మనకి రైస్ అనేది ఈ విధంగా ఇంకొక మంటకి ఉడికిపోతుంది అనంగా ఆఫ్ చేసుకోవాలండి. ఇప్పుడైతే మనం దమ్ పెట్టుకునేద్దాము. మనము చికెన్ ఆల్రెడీ కుక్ చేసి పెట్టుకున్న గిన్నెని మళ్ళీ స్టవ్ మీద పెట్టి ఆయిల్ అనేది పైకి తేలుతూ ఉండేటప్పుడు ఉడకబెట్టుకున్న బాస్మతి రైస్ ని స్ట్రైనర్ తో కానీ గరిటెతో అయినా సరే చికెన్ మీద వేసుకోవాలి. ఇలా కంప్లీట్ గా రైస్ ని మొత్తం వేసుకోవాలండి. ఈ విధంగా గరిటెతో ఒకసారి రైస్ అంతా స్ప్రెడ్ చేసుకోవాలండి ఈవెన్ గా. ఈ విధంగా గరిటెతో మొత్తం అయితే స్ప్రెడ్ చేసుకోవాలండి ఈవెన్ గా. ఇప్పుడైతే మన దగ్గర ఉన్న కొత్తిమీర, పుదీనా అయితే వేసుకోవాలండి. నా దగ్గర పుదీనా మాత్రమే ఉందండి, పుదీనా మాత్రమే యాడ్ చేస్తున్నాను. దగ్గర కొత్తిమీర ఉంటే యాడ్ చేసుకోండి, టేస్ట్ చాలా బాగుంటుంది. ఇలా పుదీనా యాడ్ చేసుకున్నాక మెయిన్ ఇంగ్రీడియంట్ అండి ఫ్రైడ్ ఆనియన్స్ వేస్తేనే దమ్ బిర్యానీ చాలా బాగుంటది. మనం ఎంత ఫ్రైడ్ ఆనియన్స్ వేస్తే అంత టేస్ట్ ఉంటుందండి. ఇంకో ఇంగ్రీడియంట్ వచ్చి గీ అండి. దమ్ బిర్యానీకి ఫ్రైడ్ ఆనియన్స్ ఎలాగో గీ కూడా అలాగా వేయటం వల్ల టేస్ట్ అనేది చాలా అంటే చాలా బాగుంటుంది, అరోమా కూడా చాలా బాగుంటుంది. ఇక్కడ నేను 3 టేబుల్ స్పూన్ వరకు గీ అయితే యాడ్ చేస్తున్నానండి. అలాగే ఇప్పుడైతే ఫుడ్ కలర్ యాడ్ చేసుకోవాలి. మీ ఇంట్లో ఏదైనా ఫుడ్ కలర్ ఉంటే యూస్ చేయండి. ఇక్కడ నేను ఫుడ్ కలర్ యూస్ చేయట్లేదండి, హాట్ వాటర్ లో పసుపు కలిపి అయితే వేసుకుంటున్నాను. మూత పెట్టేసుకొని బరువుగా ఇంట్లో ఉన్న ఒక చిన్న రోల్ గాని, మీ దగ్గర అది కూడా లేకపోతే ఒక గిన్నెలో నీళ్లు పోసి పెట్టండి బరువుగా ఏదైనా.
ఒక 10-15 నిమిషాల తర్వాత తీసి చూడండి. మనకి కావాల్సిన హైదరాబాద్ దమ్ బిర్యానీ అయితే అయిపోయింది. ఈ అరోమాకే టెంప్టింగ్‌కి ఎక్కువ ఆకలైపోతది. చాలా అంటే చాలా బావుంటుంది. మీరు తప్పకుండా ట్రై చేయండి. మీరే చూసారు కదండీ ఎంత సింపులో. అయితే మేము వీడియో కోసమని ఒక స్టవ్ మీద చేయటం వల్ల లాంగ్ లెంత్ వచ్చింది. పక్క చికెన్ ఒక పక్క రైస్ పెట్టడం వల్ల హాఫ్ అన్ అవర్‌లో అయిపోతుందండి. ఇది చికెన్ దమ్ బిర్యానీ చేసేటప్పుడు ఒక పక్క రైస్, ఒక పక్క చికెన్ అయితే ఖచ్చితంగా పెట్టుకోండి. చికెన్ కుక్ అయ్యేలోపు రైస్ కూడా కుక్ అయిపోతుందండి. సేమ్ ఈక్వల్ క్వాంటిటీతో కుక్ అవుతుంది. వీడియో కోసము ఒక స్టవ్ మీదే మీకు చూపించడం వల్ల మీకు లాంగ్ లెంత్ అనిపించింది. చుట్టుపక్కల చేసేటప్పుడు హాఫ్ అన్ అవర్కి అంత అయిపోతుందండి. ఇంట్లోనే చాలా ఈజీగా హోటల్ స్టైల్లోనే హైదరాబాద్ బిర్యానీ అయితే చేసుకోవచ్చు. చాలా అంటే చాలా సింపుల్ గా ఉంటుంది. ట్రై చేయండి తప్పకుండా. మేము ఇంట్లోనే చేసినప్పుడు టేస్ట్ కూడా మేమే చెప్పాలి కదండి. పక్కన ఆనియన్స్ పెట్టుకొని ఎలాంటి కర్రీ లేకుండా హైదరాబాద్ దమ్ బిర్యానీ అయితే కడుపు నిండా తినచ్చండి. నిజం చెప్తున్నా టేస్ట్ చాలా బాగుంది. మెత్త కుక్ అయింది. మీరు కూడా ఈ రెసిపీ ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. అలాగే సబ్స్క్రైబ్ చేసి లైక్ కొట్టండి.